ఇదిగో కాఫీ. నాకు చాలా భయంగా ఉంది. ఒకవేళ నేను పాస్ కాలేదంటే అమ్మా నాన్నలకి ఏం చెప్పాలో తెలియడం లేదు. రిలాక్స్, నువ్వు పాస్ అవుతావని నాకు అనిపిస్తుంది. ప్లీజ్, నువ్వెందుకింత టెన్షన్ అవుతున్నావు? ఏమవుతుందో నాకు అర్థం కావడం లేదు. షెట్ షెట్ నేను ఫెయిల్ అయ్యాను. ఇట్స్ ఓకే, బాధపడకు. నువ్వు ఫీల్ అవడానికి ఏం లేదు. ఇది నా తప్పే. నేను ఇక్కడికి చదువుకోవడానికి రాలేదు, ఆ పని చేయడానికి వచ్చాను. ఎంత డబ్బు ఖర్చు పెట్టాం. అవినాష్, బాధపడకు. ఇలా చూడు, నువ్వు బాధపడకు, అంతా సర్దుకుంటుంది. ప్లీజ్ అవినాష్, ఇట్స్ ఓకే. ఏది ఇప్పుడు మారదు. ఇలా చూడు, అమ్మా నాన్నలకి ఏం చెప్పను? వాళ్ళు ఎంత డబ్బు ఖర్చు పెట్టారు. నా ఇన్ని సంవత్సరాల కష్టమంతా వృధా పాలైపోయింది. ఇలా చూడు, రిలాక్స్ అవ్వు, అంతా సర్దుకుంటుంది. ఎలా సర్దుకుంటుంది? నిజంగా అంతా సర్దుకుంటుంది, నువ్వు బాధపడకు. నేను 6 నెలలు వృధా చేసుకున్నాను. నేను ఇలా చేసి ఉండకూడదు. ఇలా చెప్తున్నావు అంటే ఏంటి అర్థం? అవినాష్, మనం గడిచే 6 నెలలుగా కలిసే ఉంటున్నాం. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, మన ప్రేమే నీ బలం. అంత సర్దుకుంటుంది అవినాష్, నువ్వు టెన్షన్ అవ్వకు ప్లీజ్. నేనే చెప్తున్నాను కదా, అంతా సర్దుకుంటుంది. రిలాక్స్. ఏమో తెలీదు. ఐ డోంట్ నో. అవినాష్, నేను చెప్తున్నాను కదా, అంతా సర్దుకుంటుంది. ప్లీజ్ రిలాక్స్ గా ఉండు. నాకు అలా ఎందుకు అనిపించడం టెన్షన్ లేదు. అవుతున్నావు? జస్ట్ రిలాక్స్. నేను నీతో ఉన్నాను కదా. మరెందుకు బాధపడుతున్నావు? చూడు, ఐ ప్రామిస్, అంతా సర్దుకుంటుంది. నేను చెప్తున్నాను కదా. నమస్తే, నా పేరు పరాంజిత్. ఇవాల్టి మన నేరం ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. నువ్వే చెప్పావు కదా ఈ నెలంతా నాతోనే ఉంటానని. అంత పెద్ద పనేం పడిందని ఇప్పుడే వెళ్ళిపోతున్నావు? కొత్త ప్రాజెక్ట్ వచ్చింది, నన్ను చేయమంటావు? ప్రాజెక్ట్ అంతే. నీకు ఇది మాత్రమే కనిపిస్తుంది కదా. నా పరిస్థితి గురించి నీకు అవసరం లేదా? చూడు, నీ వాగుడు వినడానికి నాకు టైం లేదు. ఈ ప్రాజెక్ట్ నా కెరియర్కి చాలా ఇంపార్టెంట్, కాబట్టి నేను వదులుకోను. అర్థమైందా? రియలీ? నీ కెరియర్, నీ గెలుపు అవి మాత్రమే నీకు కావాలి, నేను అవసరం లేదు కదా. ఇప్పుడు నేను చేస్తున్నది మన సంతోషం కోసమే. ఈ ప్రాజెక్ట్ తర్వాత మన లైఫ్ అంతా మారిపోతుంది. మన జీవితంలో కాసుల వర్షం కురుస్తుంది. సుమిత్, నాకు డబ్బు ముఖ్యం కాదు, నాకు నువ్వే ముఖ్యం. నాకు నీ ప్రేమ కావాలి, డబ్బొద్దు. నువ్వెందుకు అర్థం చేసుకోవడం లేదు చెప్పు. చూడు, వినడానికి బాగుంది, కానీ డబ్బులు లేకుండా జీవించడం చాలా కష్టం. అర్థమైందా? బాయ్. సుమిత్. సుమిత్ ఆ ఆకాశాన్ని తన గుప్పెట్లో పెట్టుకుందామని అనుకున్నాడు. కానీ ఆయన నెగ్లెక్టెడ్ వైఫ్ అనన్య తన ఒంటరితనాన్ని దూరం చేయడానికి ఏం చేయాలా అని ఆలోచించారు.
ఒంటరితనం అన్నదే అవినాష్ వచ్చాక దూరం అయిపోయింది. హలో, మీరెవరిని కలవాలి? అది ఇది 304ఏనా? కాదు, ఇది 306. ఓహ్ ఐఎమ్ సారీ, యాక్చువల్గా నేను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను అంతే. నేను ఇక్కడ 304 వెతుక్కుంటూ వచ్చాను. బై ద వే, హాయ్, ఐఎమ్ అవినాష్. అనన్య. ఓకే. హాయ్. మీరు సారీ టు డిస్టర్బ్ యూ. నాకు కొంచెం పాలు కావాలి. ఈరోజు పాలు అతను రాలేదు. ఓకే, ఆగండి. థ్యాంక్స్. ఇదిగోండి. థ్యాంక్స్. పర్వాలేదు. అవును, మీరిక్కడ ఒంటరిగానే ఉంటున్నారా? లేదు, ఒంటరిగా లేను, మా హస్బెండ్తో ఉంటున్నాను. ఓ. కానీ ఆయన బిజినెస్ విషయంగా బయటకు వెళ్తూ ఉంటారు. ఓ. సో నేను ఒంటరిగానే ఉంటున్నాను అనుకోండి. నేను ఒంటరిగానే ఉంటున్నాను. యాక్చువల్లీ గవర్నమెంట్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నాను. ఎనీవేస్, మీకు ఏదైనా కావాల్సి వచ్చిందంటే మీరు నాకు కాల్ చేయొచ్చు. యా. నాకైతే ఇప్పుడు మీకే ఏదో అవసరం పడుతుంది అనుకుంటున్నాను. లేదు లేదు లేదు, నో, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. అది అలాంటిదేమీ లేదు. నేను నైబర్, పాలు ఇలాంటివి ఏదైనా కావాల్సి వస్తే మాత్రమే వస్తాను. ఆ, ఓకే, థ్యాంక్స్. నేను వెళ్ళొస్తాను. యా షూర్. అది ఏదైనా కావాల్సి వస్తే కాల్ చేయండి.
ఇప్పుడు చూశారంటే అవినాష్ తనకి చాలా దగ్గరవ్వడం మొదలుపెట్టాడు. అలాగే అనన్య ఒంటరితనాన్ని తను దూరం చేశాడు. హలో అవినాష్, నువ్వు ఎక్కడున్నావు? నేను ఇంట్లోనే ఉన్నాను. నువ్వు పైకొస్తావా? ఆ? ఇప్పుడే పైకి రా. ఇప్పుడా? ఇప్పుడే. ఇప్పుడు నేను చదువుకుంటున్నాను. ఈ టైంలో కూడా? సరే, వస్తున్నాను. ఓకే. నీకోటి తెలుసా, నేను ఒంటరిగా ఉన్నానని ఫీల్ అవ్వడం లేదు. ఎందుకు? ఎందుకంటే నువ్వు నా లైఫ్లోకి వచ్చేసావు. నీకో విషయం తెలుసా? నా జీవితం ఇప్పుడు నీకే సొంతం. ఇప్పుడు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇదిగో కాఫీ. నాకు చాలా భయంగా ఉంది. ఒకవేళ నేను పాస్ కాలేదంటే అమ్మా నాన్నలకి ఏం చెప్పాలో తెలియడం లేదు. రిలాక్స్, నువ్వు పాస్ అవుతావు అని నాకు అనిపిస్తుంది. ప్లీజ్, నువ్వెందుకింత టెన్షన్ అవుతున్నావు? ఏమవుతుందో నాకు అర్థం కావడం లేదు. షిట్ షిట్ నేను ఫెయిల్ అయ్యాను. ఇట్స్ ఓకే, బాధపడకు. నువ్వు ఫీల్ అవడానికి ఏం లేదు. ఇది నా తప్పే. నేను ఇక్కడికి చదువుకోవడానికి రాలేదు, ఆ పని చేయడానికి వచ్చాను. ఎంత డబ్బు ఖర్చు పెట్టాం. అవినాష్, బాధపడకు. ఇలా చూడు, నువ్వు బాధపడకు, అంతా సర్దుకుంటుంది. ప్లీజ్ అవినాష్, ఇట్స్ ఓకే. ఏది ఇప్పుడు మారదు. ఇలా చూడు, అమ్మా నాన్నలకి ఏం చెప్పను, వాళ్ళు ఎంత డబ్బు ఖర్చు పెట్టారు. నా ఇన్ని సంవత్సరాల కష్టమంతా వృధా పాలైపోయింది. ఇలా చూడు, రిలాక్స్ అవ్వు, అంతా సర్దుకుంటుంది. ఎలా సర్దుకుంటుంది?
నిజంగా అంతా సర్దుకుంటుంది, నువ్వు బాధపడకు. నేను 6 నెలలు వృధా చేసుకున్నాను. నేను ఇలా చేసి ఉండకూడదు. ఇలా చెప్తున్నావంటే ఏంటి అర్థం? అవినాష్, మనం గడిచే 6 నెలలుగా కలిసే ఉంటున్నాం. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, మన ప్రేమే నీ బలం. అంత సర్దుకుంటుంది అవినాష్, నువ్వు టెన్షన్ అవ్వకు ప్లీజ్. నేనే చెప్తున్నాను కదా, అంతా సర్దుకుంటుంది. రిలాక్స్. ఏమో తెలీదు. ఐ డోంట్ నో. అవినాష్, నేను చెప్తున్నాను కదా, అంతా సర్దుకుంటుంది. ప్లీజ్ రిలాక్స్ గా ఉండు. నాకు అలా ఎందుకు అనిపించడం టెన్షన్ లేదు. అవుతున్నావు? జస్ట్ రిలాక్స్. నేను నీతో ఉన్నాను కదా. మరెందుకు బాధపడుతున్నావు? చూడు, ఐ ప్రామిస్, అంతా సర్దుకుంటుంది. నేను చెప్తున్నాను కదా. ఏ విషయాన్నైనా కొద్ది రోజులే మనం దాచిపెట్టగలుగుతాం, ఆ తర్వాత కుదరదు. అయినా కొన్నిసార్లు ఇలా జరుగుతుంటాయి. కొన్ని అక్రమ సంబంధం బయటపడదు. ఎక్కడికెళ్ళావు? నువ్వెక్కడికెళ్ళావు? కూర్చో. ఎక్కడికెళ్ళావు? నేను నీకోసం చాలాసేపు వెయిట్ చేశాను. ఫోన్ తీయలేదు, మెసేజ్కి రిప్లై లేదు. అసలు ఇప్పుడు ఏమైందో చెప్పు. ఇలా చూడన్నయ్య, ఇకపై నేను కంటిన్యూ చేయలేను. కంటిన్యూ చేయలేవంటే అలాంటి ఏంటర్థం? ఏంటర్థం అంటే ఇదే, ఇకపై నేను కంటిన్యూ చేయలేను. ముఖ్యమైన విషయం ఏంటంటే నీకు పెళ్ళయింది. నాకు ఆల్రెడీ మ్యారేజ్ అయిందని నీకు తెలుసు కదా అవినాష్. దాని తర్వాతే కదా నువ్వు నాతో రిలేషన్లో ఉన్నావు, రైట్? నువ్వు అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యి. అండర్స్టాండ్? నేను నా చదువు మీద దృష్టి సారించాలి. ప్లీజ్, నేను దీన్ని కంటిన్యూ చేయలేను. హరే, నేనెప్పుడు వద్దన్నాను? ఏం ప్రాబ్లం లేదు. నువ్వు నీ స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలంటే చెయ్యి, నాకెటువంటి ప్రాబ్లం లేదు. కానీ నువ్వు నాతో రిలేషన్ కట్ చేస్తానని మాత్రం అనకు. ఇది కంటిన్యూ అవ్వదు. అలా ఎలా కుదురుతుంది? లేదు, నువ్వు ఆడుకుంటున్నావు కదా. అలా ఏం జరగదు. ఐ నో దాట్, నాకు తెలుసు. నన్ను చూస్తే ఏమనిపిస్తోంది? తమాషాలు ఆడుతున్నానా? అఫ్ కోర్స్, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు కదా. అండ్ ఐ ఆల్సో లవ్ యూ. ఐ డోంట్ లవ్ యూ. వాట్ యు మీన్? అవినాష్, నేను నా చదువు మీద దృష్టి సారించాలి. ప్లీజ్, ఇకపై ఇది కంటిన్యూ కాదు. నువ్వు నాతో పడుకున్నావు, నాతో ఎంజాయ్ చేశావు. అప్పుడు ఇవన్నీ ఆలోచించలేదా? కానీ ఇప్పుడు నాతో నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. ఇది నువ్వు ముందే ఆలోచించాల్సింది. ఒక విషయం గుర్తుపెట్టుకో అవినాష్, నువ్వు ఇష్టపడినా సరే ఇష్టపడకపోయినా సరే నువ్విప్పుడు నాతోనే ఉండి తీరాలి. నువ్విప్పుడు ఈ రిలేషన్షిప్ నుంచి వెనక్కి వెళ్ళడానికి లేదు. నేను చెప్పింది నీకు అర్థమైంది కదా? ఎందుకు వెనక్కి వెళ్ళకూడదు? దీన్ని ఇంతటితో ఎందుకు ఆపేయకూడదు? నువ్వేం చేస్తావు? అసలు ఏం చేస్తావో చెప్పు. ఇకపై ఇది కంటిన్యూ అవ్వదు. ఇది నువ్వు ఎప్పుడు తీసావు? ఇది నేను ఎప్పుడు తీశానని ఆ విషయం నీకు అవసరం లేదు. అవినాష్, నువ్వు మళ్ళీ నన్ను వదిలేస్తాను అన్నావంటే అది నీకు మంచిది కాదు. నీ మీద హరాస్మెంట్ కేసు వేసేస్తాను. తర్వాత నీకు తెలీదా ఏంటంటే నా భర్తకి పెద్ద పెద్ద వాళ్ళు బాగా తెలుసు. ఓకే అవినాష్, కూల్. నువ్వు నీ బుద్ధేంటో చూపించావు కదా. అవినాష్, అవినాష్!
లేదు, ఈ రిలేషన్ ఇలా ఆగిపోకూడదు. నేను అవినాష్ని ఇలా పోనివ్వను. నేను ఏదైనా చేయాలి. నేనేంటి ఇలా ఇరుక్కుపోయాను? నెట్లో నా ఫోటోలు పెడితే మా అమ్మా నాన్నలకి నేనేం సమాధానం చెప్పాలి? ఎల్లకైనా ఆయన పిలిచి తీరాల్సిందే. వెయిట్. నువ్వు ఇప్పుడు ఎందుకు ఫోన్ చేస్తున్నావు? ఈయనెందుకు నా ఫోన్ కట్ చేస్తున్నారు? ఈయనకేంటి ప్రాబ్లం? నేను తట్టుకోలేకపోతున్నాను. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదూ? ఒకసారి అర్థమయ్యేలా చెప్తాను. హలో. హలో, ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నాను. మీరెలా ఉన్నారు? నేను కూడా బానే ఉన్నాను. ఇకపై నేను అక్కడే ఉందామని డిసైడ్ అయ్యాను. నేను నీకోసం ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. అలాగా, సరే. ఏమైంది? నేను అక్కడికి వస్తున్నానని చెప్పినా నీకు సంతోషంగా లేదా? లేదు లేదు, అలా ఏం లేదు. విషయం ఏంటంటే తల బాగా నొప్పిగా ఉంది. అందుకే ఇప్పుడు నేను పడుకున్నాను. మీతో నేను తర్వాత మాట్లాడతాను. సరే సరే, నువ్వు నిద్రపో. బాయ్, టేక్ కేర్. బాయ్.
అనన్య, ఐఎమ్ సారీ. నేను నీతో అలా మాట్లాడుండకూడదు. ఐఎమ్ సారీ. అవినాష్, నువ్వు నన్ను నిజంగానే ప్రేమిస్తున్నావు కదా? లేదు, అవును, ఐ లవ్ యూ. నా మాటల్ని తప్పుగా అర్థం చేసుకోలేదుగా? ఉహుం. ఇలా చూడు, కొన్ని విషయాలు జరుగుతుంటాయి, కోపం వస్తుంది, ఏదో గొడవ పడుతుంటాం కదూ. బట్ వీఆర్ వన్, రైట్? రైట్. అనన్య, నేనేమంటున్నానంటే మనం ఆ ఫొటోస్ని డిలీట్ చేయొచ్చు కదా. ఇకపై అవన్నీ ఎందుకు? ఏమంటావు? ఫొటోస్ని డిలీట్ చేయాలా? హా, లేదు అవినాష్, అది నా లవ్ మూమెంట్ కదా, దాన్ని ఎలా డిలీట్ చేయగలను? ఎస్. కానీ మనం ఇప్పుడు కలిసి ఉన్నాం కాబట్టి ఫోన్లో అలాంటి ఫొటోస్ అన్ని ఎందుకు డిలీట్ డిలీట్ చేసే అవసరం లేదు. రేపు నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపోయావంటే నాకు గుర్తుగా ఉండాలి కదా, అప్పుడు నేను నిన్ను మిస్ అవ్వకుండా ఉంటాను. అలా ఉన్నప్పుడు దాన్ని ఎలా డిలీట్ చేయగలను? లేదు అవినాష్. ఇలా చూడు, మనం వీడియో కాల్లో మాట్లాడుకోవచ్చు, ఎలాగైనా కనెక్టెడ్గా ఉండొచ్చు. అంత మాత్రానికి ఫోటోలు ఎందుకు? కాబట్టి వాటిని డిలీట్ చేసేయి, సరేనా? లేదు అవినాష్, నాకు దాంతో బాగా అవసరం ఉంది. నువ్వెందుకు ఇంత ఫోర్స్ చేస్తున్నావు? వదిలేయ్, నాకు అది బాగుంటుంది. అది మన లవ్ మూమెంట్స్ అవినాష్, గుర్తుపెట్టుకోవాలి. వాటిని డిలీట్ చేస్తే నాకు కూడా సంతోషంగా ఉంటుంది. నువ్వు నా మాట కూడా వినాలి. ఈ రోజు నువ్వెందుకు ఇంత ఫోర్స్ చేస్తున్నావు? అది కాకుండా ఇంత హైపర్ ఎందుకు అవుతున్నావు? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా, అది మన లవ్ మూమెంట్స్ కదా, మరి నువ్వెందుకు ఫోర్స్ చేస్తున్నావు? ఏం లేదులే, వదిలే. ఇట్స్ ఓకే. యా, అవి మన మూమెంట్స్. రైట్. ఎస్, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. సరే, నీకు ఆ మూవ్సే కావాలి కదూ, రైట్? యా. ప్రేమ మూమెంట్ మనిద్దరం కలిసి ఉన్నది కదూ. సరే, ప్రేమతో పాటు ఇంకొన్ని మూమెంట్స్ కూడా ఉంటే. అవినాష్, 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 నో. మూమెంట్స్ మూమెంట్స్ కావాలి కదూ, చెప్పు. చూసావా నీ ప్రేమ మూమెంట్స్? అనన్య, 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 ఎక్కడున్నావు?
అనన్య అనన్య ఎక్కడున్నావు? అనన్య అరే ఎక్కడున్నావు? నాకు సర్ప్రైజ్ ఇస్తున్నావా ఏంటి? అనన్య ఎక్కడున్నావు? అనన్య 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 లెగ్గు. అనన్య 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 లెగ్గు. అనన్య చూడు, నేను నీకోసం గిఫ్ట్ తీసుకొచ్చాను. అనన్య నేను నీతో ఉండిపోవడానికి ఇక్కడికి వచ్చాను. లెగ్గు లెగ్గు అనన్య. అనన్య నేను నీకు వదిలి నేను ఎక్కడికి వెళ్ళను. లేగు అనన్య. అనన్య లెగ్గు. అనన్య అనన్య లెగ్గు. అనన్య ప్రతి మనిషి ఏదో ఒకటి వెతుకుతూనే ఉంటాడు, కానీ తను అనుకున్న గమ్యానికి చేరుకోలేడు. అలాగే సుమిత్ డబ్బులు వెనక పరిగెత్తడం కాస్త ఆపుంటే గనక ఈరోజు అనన్య ప్రాణాలతో ఉండేది. కానీ ఇప్పుడు లేదు. అనన్య కూడా లోపల బాధపడకుండా తన హస్బెండ్కి చెప్పుంటే ఖచ్చితంగా ఆయన అర్థం చేసుకుని ఉండుంటాడు. ఇలా జరిగుండేదే కాదు. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను మన తర్వాత ఎపిసోడ్లో. అప్పటి వరకు అప్రమత్తంగా ఉండండి, సురక్షితంగా ఉండండి. జై హింద్.